వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. ఐజయా చాప్టర్ 9 వర్స్ నంబర్ 6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఓకే, ఇది మొదలుకొని ఆగండి, ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించండి. 7 ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. వావ్. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. చాలుమా. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు. వావ్. దేవుడు ఒక వ్యక్తిని తయారు చేసినప్పుడు, దేవుడు ఒక వ్యక్తిని భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు దేవుడు చేసే విధానం ఏంటి తెలుసా? దేవుని యొక్క స్ట్రాటజీస్, దేవుని యొక్క ప్రాసెస్, దేవుని యొక్క ఆ నడిపింపు ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా దేవుడు ఆ వ్యక్తిలో లోపల విత్తనాలు వేస్తాడు. ఆమెన్, ఆమెన్. సో దట్స్ వై టుడే సర్మన్ ఇంక్రీజ్ ఇన్సైడ్, లోపల ఎదుగు. దేవుని యొక్క స్టైల్, దేవుని యొక్క ఆ యొక్క గొప్ప ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఏది డైరెక్ట్గా నీ శరీరానికి ముందు ఇవ్వడు, ఏది డైరెక్ట్గా నీ యొక్క ఆత్మ, నీ యొక్క ప్రాణానికి ఇవ్వడు. ఫస్ట్ గాడ్ విల్ బ్లెస్ యువర్ స్పిరిట్. ఆమేన్. మొట్టమొదటగా దేవుడు నీ శరీరానికి ఇవ్వడు, నీ ఆత్మకి ఇస్తాడు. ఆమేన్. సో ఈ లేఖనము మన జీవితంలో నెరవేరాలంటే, ఏ లేఖనము? ఇది మొదలుకొని మితి లేకుండా. మితి అంటే ఏంది? తక్కువ, లిమిటెడ్ ఎడిషన్ అని అర్థం. ఈరోజు మితి లేని శాలరీ వస్తుందా మీకు? రావట్లేదు. మితి లేని జీతం వస్తుందా? రావట్లేదు. మితి లేని ఆశీర్వాదం ఉందా? లేదు. మితి లేని ఆరోగ్యం ఉందా? లేదు. బట్ దేవుడు మాటిస్తున్నాడు, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగా చేసేదను. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలంటే, ముందు దేవుడు నిన్ను పట్టుకోడు, నీ ఆత్మను పట్టుకుంటాడు. ఆమేన్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం గమనించినట్లయితే, ఒక స్త్రీ పురుషుడికి వివాహం అయితే దేవుడు మొట్టమొదటిగా విత్తనం ఎక్కడ వేస్తాడు తెలుసా? వాళ్ళ కడుపు లోపల వేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. షీ విల్ బి ప్రెగ్నెంట్ ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. ఎక్కడవుతుంది గర్భవతి? ఆమె లోపల. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలంటే, మితిలేని సమృద్ధి, మితిలేని ఆశీర్వాదము నువ్వు నీ జీవితంలో చూడాలంటే, మొట్టమొదటిగా నువ్వు లోపల బాగా వాక్యము చేత నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. వితౌట్ సీడ్స్ దెర్ ఇస్ నో హార్వెస్ట్. విత్తనాలు లేకుండా పంట లేదు. ఉందా? లేదా? ఈరోజు నువ్వు ఒక నేలగా ఉన్నావేమో, బట్ ఎప్పుడైతే నువ్వు నీ జీవితంలో దేవుడు విత్తనాలు వేస్తాడో, అప్పుడే నీ జీవితంలో పంట ఉంటుంది. ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, నీ జీవితంలో విత్తనాలు బాగా వేసుకో. ఆమేన్. అప్పుడు ఖచ్చితంగా నువ్వు పంటను చూడగలవు. ఆమేన్. వితౌట్ ఇంక్రీజింగ్ ఇన్సైడ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ అవుట్ సైడ్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. వితౌట్ ఇంక్రీజింగ్ ఇన్సైడ్ ఈజ్ వేస్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ అవుట్ సైడ్. చాలా మంది జిమ్కి వెళ్తూ ఉంటారు, బాగా కండలు పెంచుకోవడానికి, డెవలప్ అవ్వడానికి, మజిల్, తర్వాత చాలా బయట అపీరియన్స్ చాలా చేస్తూ ఉంటారు. ఎవరు? చాలామంది యవనస్తులు కానీ, తర్వాత వృద్ధులు, పెద్దవాళ్ళు కూడా చాలా అవుటర్ అపీరియన్స్ కొరకు మనం చాలా కష్టపడుతూ ఉంటాం కదా. ప్రతి దానికి ఒక వయసు వస్తుంది, ఆ వయసులో రిటైర్మెంట్ వస్తుంది. కానీ స్పిరిట్లో ఏం లేదు తెలుసా? రిటైర్మెంట్ లేదు. ఆమేన్. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరు వాటి మీద ప్రయాసపడి దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇంక్రీజ్ ఇన్సైడ్.
లోపల ఎదగాల. ఆమేన్. ఎక్కడ ఎదగాలి? ఎక్కడ? ఆశీర్వాదం మొదట ఎక్కడ పుట్టాలా? లోపల. హల్లెలూయా. దీవెన ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? లోపల. హీలింగ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? లోపల. ఆమేన్. ప్రాస్పరిటీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలా? లోపల. ముందు లోపల. కుళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? లోపల. అహంకారం, గర్వం, అసూయ, చెప్పాలి, ద్వేషం, అన్ని లోపలే. అవి కూడా లోపలే. అయ్యి లోపలే, ఈ లోపలే. ఏం చేస్తున్నాయి లోపల? అవును, ఈవెన్ అపవాదికి కూడా తెలుసు లోపలేసిన విత్తనం ఖచ్చితంగా ఫలిస్తుందని. ఈవెన్ డెవిల్ నోస్ ది స్ట్రాటజీ ఆఫ్ గాడ్. సాతానుకు కూడా తెలుసు ఈ స్ట్రాటజీ. కుళ్ళు అనే విత్తనం వేస్తే ఇది ఖచ్చితంగా మహావృక్షం అవుతుంది అని. స్వార్థం అనే విత్తనం వేస్తే వీడు ఖచ్చితంగా ఫలిస్తాడని అపవాదికి తెలుసు. అందుకే ఈరోజు మీ కుటుంబంలో, మీ ఫ్యామిలీల్లో, మీ బంధువుల్లో మీరు బాగుంటే ఒప్పుతుందా? మీరు బాగా బండ్లు కొనుక్కొని, కార్లు కొనుక్కొని, ఇళ్ళు కొనుక్కొని బాగా జీవిస్తుంటే ఒప్పుతుందా? ఎందుకు? వాళ్ళ జీవితంలో వీడు కుళ్ళు అనే విత్తనం వేశాడు కాబట్టి అది మహావృక్షం అయిపోయింది లోపల. సో వాడెవర్, దేవుడు ఏ విత్తనం వేద్దాం అనుకున్నా దేవుడు లోపలే వేస్తాడు. వీడు అసలే కాపీ క్యాట్ కాబట్టి దేవుడిని చూసి వాడు కూడా నీ జీవితంలో వాడి దగ్గర ఉన్న విత్తనాలన్నీ తీసుకొని లోపలేస్తాడు నీ లోపల. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒకటే అంటున్నాడు, ఇంక్రీజ్ ఇన్సైడ్, సో దట్ ఆటోమేటికలీ యూ విల్ బి ఇంక్రీజ్డ్ ఇన్ అవుట్ సైడ్. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు అంతరంగంలో ఎదుగుతావో, బలపడతావో, అది ఖచ్చితంగా నీకు బయటకు అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఆమేన్. సో మన జీవితంలో మనం బ్లెస్సింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? మన జీవితంలో మనం ఆశీర్వాదం ఎలా స్టార్ట్ అవుతుంది? చూడండి, యేసు ప్రభువుని తయారు చేయడానికి దేవుడి దగ్గర ఎన్నో విత్తనాలు ఉన్నాయి. ఆమేన్. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజాల మీద రాజ్యభారం అనే విత్తనము తండ్రి రెడీగా పెట్టుకున్నాడు. ఎప్పుడైతే నా కుమారుడు భూమి మీదకి వెళ్తాడో ఆ భూమి మీద యేసు ప్రభు మీద ఆ విత్తనాన్ని వేసేసాడు తండ్రి. అట్టి ఫలాన్ని యేసు ప్రభు ఫలించాడు. ఆమేన్. నువ్వు ఏ రకమైన ఆశీర్వాదాలు చూడాలన్నా నీ జీవితంలో మొట్టమొదటిగా విత్తనాలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు చెప్పిన ప్రతి విత్తనాన్ని నువ్వు తీసుకోగలిగితే ఫస్ట్ నువ్వు లోపల ఎదుగుతావు. ఆమేన్. తర్వాత బయట ఎదుగుతావు. ఆమేన్. 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 సో లోపల ఎదగకపోతే బయట ఎదగలేవు. సో చాలాసార్లు 7th మంత్లో బేబీ కంటా ఉంటారు, 6th మంత్లో 8th మంత్లో చాలా మంది బిడ్డలను కంటా ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? సగంగా ఉంటారు. సో సంథింగ్ ల్యాక్ ఇన్ దెమ్. అందుకే దేవుడు ఈ మాట యేసు ప్రభుకి ఎంత గొప్పగా ఇచ్చాడు తెలుసా వాగ్దానం. ఎందుకంటే యేసు ప్రభు ఇవన్నీ నెరవేరిస్తే యేసు ప్రభు జీవితంలో ఏముంటుంది తెలుసా? ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగు. అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు జీవితాన్ని ఇలా చేశాడు. ఆమేన్. ఎందుకంటే యేసు ప్రభులో అనేకమైన విత్తనాలను యేసయ్య తండ్రి వేసినప్పుడు యేసు ప్రభు అన్ని విషయాల్లో ఫలించాడు. యేసు ప్రభుని అన్ని ఏరియాల్లో తండ్రి బ్లెస్ చేశాడు. ఆమేన్. యేసయ్యని బ్లెస్ చేసిన దేవుడు మనల్ని కూడా బ్లెస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఫ్రమ్ టుడే ఇంక్రీజ్ ఇన్సైడ్. ఆమేన్. గ్రో ఇన్సైడ్. హల్లెలూయా. డెవలప్ ఇన్సైడ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరేసే ప్రతి కానుక పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాయి. అదేంటది? లోపల కానుక వేసుకుంటున్నారు. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు అంతరంగములో ఎదుగుతూ బలపడుతూ డెవలప్ అవుతూ ఉంటావో ఆటోమేటిక్గా నీ ఫిజికల్ లైఫ్లో నీకు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. ఆమేన్. హల్లెలూయా. మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ట్రై టు ఇంక్రీజ్ అండ్ డెవలప్ ఇన్సైడ్. ఒక మనిషి ఒక వ్యక్తిని కొట్టాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ రోజు మర్చిపోవచ్చు, కానీ రోజుకు రోజుకి ఆ వ్యక్తి పగ పెరుగుతుందా తగ్గుతుందా? క్రైస్తవులు వదిలిపెట్టేయండి, వేరే వాళ్ళు. ఆ వ్యక్తి మీద పగ పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పాలి. పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. ఎక్కడ? అమ్మో, లోపల పెద్ద మాఫియా జరుగుతుంది. మన లోపల చాలా పెద్ద మాఫియా. వీడిని ఖచ్చితంగా కొట్టి చంపేయాలని నన్ను అవమానించాడు వీడని మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఓకే, దేవుడు ఎంత గొప్పవాడంటే అండి, దేవుడు పక్షపాతి కాదు. రోజుకు రోజుకి నీ అంతరంగ పురుషుడు
నీ లోపల స్పిరిట్ ఎలా ఎదగాలంటే, ఫస్ట్ నువ్వు బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు నీ అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడు తెలుసా? దేవుడు అందరికీ కూడా ఈక్వల్ మెజరబుల్ స్పిరిట్ ఇస్తాడు. చూడండి, నేను నా అవుటర్ అపియరెన్స్ మీకు కనిపిస్తుంది. నేను నిన్నే బ్యాప్టిజం తీసుకున్నా. నా లోపల ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు. చిన్న బేబీ, చిన్న బేబీ ఉంది. సరే, రోజు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు. రోజు నేను లోపల ఎదుగుతున్నాను. ఏమైంది? ఒక నెల తర్వాత నా లోపల ఉన్న అంతరంగ పురుషుడు, నా లోపల ఉన్న ఆత్మ ఎంత అయింది? ఎన్ని రోజులకి? నెలకు అనుకోండి. సరే, నెలలో బాగా ప్రార్థన చేస్తున్నాను. రోజు ప్రార్థన చేస్తూ, వాక్యం చదువు, ఉపవాసాలుంటూ అలా గడిపేస్తా ఉన్నాను నా వ్యక్తిగత జీవితాన్ని. ఓకే, ఫైన్. సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత నా అంతరంగ పురుషుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు? మీకేడ కనిపిస్తాడు లేండి, మీరు ఎప్పుడు చూసి. నాకు తెలియాలి. రెండవది, నేను చూస్తాను. మేబీ సేవకులు చూడొచ్చు, మేబీ దేవుడు చూడొచ్చు నీ లోపల అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు అని. ఆమేన్, హల్లెలూయా. సో సంవత్సరం అయింది నువ్వు బ్యాప్టిజం తీసుకొని. మేబీ ఫస్ట్ మంత్ ఇలా ఉన్నావు, సెకండ్ మంత్ ఇలా ఉన్నావు, థర్డ్ మంత్ ఎంత గొప్పగా ఎదిగావు. ఆమేన్, హల్లెలూయా. ఫోర్త్ మంత్ అంటే ఇంకొక నూతన సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలి? ఇంకో సంవత్సరం దాటింది నేను బ్యాప్టిజం తీసుకో. మనిషి ఎప్పుడు కూడా లోపల ఉన్నవి చూడ్డు, ఇది చూస్తాడు. ఈయన వయసు ఎంత? 30. ఈయన హైట్ ఎంత? 5'5". లోపల పెరుగుతుందా లేదా? నా అంతరంగ పురుషుడు పెరుగుతున్నాడా లేదా? పెరుగుతున్నాడా? ఎట్ట కనిపిస్తుంది? ఫిజికల్ కాబట్టి కనిపిస్తుంది. అది స్పిరిచువల్. అది ఎట్ట కనిపిస్తుంది మీకు? కనిపిది. అది ఛాన్సే లేదు. అది కనిపిది మీకు అసలు. ఆ విషయంలో సమూయేలు కూడా మోసపోయాడు. వాళ్ళు బాగా క్వాలిఫైడ్, బాగా చదువుకున్నారు, వాళ్ళు బాగా ఎదిగారు, వాళ్ళు బాగా చదువుకున్నారండి అని వాళ్ళ నాన్న వాళ్ళ గురించి స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాడు ఈ సమూయేలు మహానుభావుడు. కానీ దేవుడు ఎవరైతే అంతరంగములో ఆ స్టేజెస్ నుంచి ఎదుగుతూ వస్తారో, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, స్పిరిచువల్ లైఫ్లో లిమిట్ లేదు. ఆమేన్. ఏమన్నాడు యేసయ్య? ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఇది మొదలుకొని మితి లేకుండా అంటే ఏంది? అంటే endless blessings. Amen. So you can grow in the spirit endlessly. Amen. నువ్వు ఆత్మలో ఇంతే కాదు ఎంతైనా ఎదగచ్చు. ఆమేన్, హల్లెలూయా. సో యు నీడ్ టు సీ ద గ్రోత్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు లోపల నీ అంతరంగ పురుషుడు ఎలా ఎదుగుతున్నాడని నువ్వు గమనించుకోవాలా. ఆమేన్. 2 సంవత్సరాలు అయింది ప్రభుతో ఈ జర్నీ. 2 సంవత్సరాలు. సెకండ్ ఇయర్ ప్రభుతో నడుస్తున్నాను, థర్డ్ ఇయర్ ప్రభుతో నడుస్తున్నాను. నా ఆత్మ నా శరీరాన్ని దాటిపోయింది. ఆమేన్. నా ఆత్మ నా శరీరాన్ని దాటిపోయింది. అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు. Oh my God, when your spirit got blessed highly, ఇక్కడ కనిపిస్తాయి. ఆమేన్. సో నీ ఆత్మ ఎదుగుతూ ఉన్నప్పుడు, ఇంకోటి, దేవుడు నీ ఆత్మను పెంచడు, నువ్వే ఎదగాలి. దయచేసి దేవుడికి పని చెప్పకండి. సో నువ్వు నీ ఆత్మలో ఏ స్టేజ్లో ఉన్నావు, నీ ఆత్మను ఏ స్టేజ్లో పెట్టావు, ఇంకా ఏ స్టేజ్లో ఆపేసావు నీ ఆత్మను చూసుకోండి ఒకసారి. ఇంకా ఆత్మ ఎదగాలి. అందుకే దేవుడు ఆత్మకు లిమిట్ పెట్టలేదు. యూ కెన్ గ్రో అప్ టు ఎనీ ఎక్స్టెంట్. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? నువ్వు ఎక్కడ ఆగిపోయావు నీ జీవితంలో? నీ ఆత్మను ఎక్కడ ఆపేసావు ఇంకా? ఓ మై గాడ్. అందుకనే యేసు ప్రభుని ఎక్కడో ఆపేశారు. ఇట్లే మరియమ్మ యేసు ప్రభుని ఎత్తుకుంది, ఇక్కడే ఆగిపోయారు క్యాథలిక్స్. ఇన్ఫాంట్ జీసస్, బాల యేసు. ఎవరైనా ఓయమ్మ, ఈయన పెరిగి పెద్దోడై 33 సంవత్సరాలు మినిస్ట్రీ చేసి చచ్చిపోయి తిరిగి లేచి మనల్ని కాపాడుతుండగా ఇంకా ఇదే ఫోటో. ప్రైజ్ లార్డ్ మదర్ మేరీ. బాలయేసు నీకు వందనాలు.
ఎక్కడ ఆగిపోయాం ఇంకా మనం? వేర్ వి హావ్ స్ట్రక్ట్ ఇన్ అవర్ లైఫ్స్ మ్యాన్. యేసు ప్రభు ఎంత ఎదిగినా నువ్వు ఎంత ఎదగకూడదు, ఇట పొట్టికైపో, ఇట్టే ఉండు, నువ్వు ఆపేశారు యేసయ్యని. యేసు ప్రభు ఎదుగుదల ఆపేశారు. ఎప్పుడు చూడలేదు ఈ ఫోటో? మదర్ మేరీ, తర్వాత ఇన్ఫాంట్ జీసస్. ఓ మై గాడ్, యేసు ప్రభుని ఎదగనీయకుండా చేసి పడేశారు మీరు. ఎంతటి దౌర్భాగ్యపు స్థితిగతుల్లో ఉంది ఈ భూమి ప్రజలు. పీపుల్ ఆర్ నాట్ గ్రోయింగ్. నువ్వు ఎదగవు, వేరే వాడిని ఎదగనీవు, అట్టే ఉంది. వీళ్ళు ఎదగరు, యేసయ్యని కూడా ఎదగనివ్వాల అని అనుకున్నారు, అంతే. ఆయన ఎప్పుడో ఎదిగిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. సో జీవితంలో ఈ స్టేజెస్ అన్నీ మనం దాటాలి. ఈ స్టేజెస్ అన్నీ మనము దాటాలా. ఎప్పుడైతే నీ ఆత్మ నీ శరీరము కన్నా ఎక్కువగా పెరుగుతుందో, దెన్ యువర్ స్పిరిట్ కెన్ డామినేట్ యువర్ ఫ్లెష్. ఎప్పుడైతే నీ ఆత్మ ఎక్కువగా ఎదుగుతుందో, అప్పుడు నీ ఆత్మ నీ శరీరాన్ని డామినేట్ చేయగలదు. నాకు కోపం వచ్చింది అనుకో, నా ఆత్మ చెప్తుంది కోపం తగ్గు అని. నాకు చెడు దృష్టి ఎవరన్నా చూసి అనిపించింది అనుకో, నా ఆత్మ చెప్తుంది తగ్గు, కళ్ళు ముయ్యి అని. ఆమేన్. యు ఆర్ హ్యావింగ్ ఎ స్పిరిట్, యు నో సంథింగ్. మీకు ఒక ఆత్మ ఉంది. ఆత్మను మీరు డెవలప్ చేయాలా. ఈయనకి అర్జెంటుగా కోపం వచ్చింది, వెంటనే ఏం చేస్తుంది? ఆత్మ డొక్కలో కొడుతుంది, తగ్గు అని. ఎందుకు? ఇతనికన్నా ఇతని ఆత్మ ఎక్కువగా ఉంది కదా. ఎప్పుడన్నా కోపం వచ్చింది అనుకో, ఎప్పుడన్నా ఇంకేదన్నా బలహీన పరిస్థితులు, ఏదైనా పడిపో సందర్భం అంటది. ఎవరు? లోపల. అది ఈయన ఆత్మ ఎట్టుండింది అనుకో, ఈయన ఆత్మ ఎట్టుండింది అనుకో, ఈ ఆత్మ ఆయన అంటే ఆపు, ఆగు, నువ్వేంది నాకు చెప్పేది, అది జరిగేది. ఏటా నువ్వు ఆగు, నువ్వు ఆగు, నువ్వేంది నాకు చెప్తున్న వాక్యం, మోయ్ నోరు మోయ్, ఏటా నోరు మోయ్. తొక్కేస్తున్నారు మీ ఆత్మని మీరు. యాక్చువల్లీ యువర్ క్రషింగ్ యువర్ స్పిరిట్. యాక్చువల్లీ ఎంతమందికి అర్థమవుతుంది? ఏమర్థమవుతుంది? ఫోన్ చూసుకుంటుంటే అర్థమవుతుందా నీకు? అర్థం కావాలా. యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ యువర్ స్పిరిట్. ఇంకంతే జీవితాంతం. మా ఎత్తుకొని ఫోటో దింపారు, ఆ ఫోటోని ప్రపంచం అంతా పాకిచ్చారు. చూసారా? నీ ఆత్మను టాలరేట్ చేయలేవు. లెట్ యువర్ స్పిరిట్ రూల్ యువర్ బాడీ. ఆమేన్. నీ ఆత్మ నీ శరీరాన్ని పరిపాలించును గాక. హల్లెలూయా. అండ్ దట్స్ వై ఇంక్రీజ్ ఇన్సైడ్. ఆమేన్. హల్లెలూయా. గ్రో ఇన్సైడ్. ఆమేన్. అండ్ దెన్ ద స్పిరిట్ విల్ రూల్ యువర్ బాడీ. ఆమేన్. ఇది మొదలుకొని మితిలేని సమృద్ధి, క్షేమమును ఎప్పుడు కలుగుతుంది ఒక క్రైస్తవుడికి? క్షేమము నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే. ఎంతమంది ఆత్మను వర్ధిల్లించుకుంటారు? ఎంతమంది ఆత్మలో బ్లెస్ అవుతూ ఉంటారు? హల్లెలూయా. యు నీడ్ టు గ్రో ఫ్రమ్ దట్ లెవెల్ టు దిస్ లెవెల్, నాట్ దిస్ లెవెల్ టు దట్ లెవెల్, నాట్ దట్ లెవెల్ టు దట్ లెవెల్. ఆమేన్. గాట్ ఇట్? అర్థమవుతుందా? సరే, ఏ స్టేజ్లో ఉన్నారు మీరు? ఎక్కడ ఆగిపోయారు మీరు? ఇంకో ఈ స్టేజ్లో ఉంటే నీ ఆత్మ మాట నువ్వు వినలేవు. ఈ స్టేజ్లో ఉన్నా నీ ఆత్మ మాట నువ్వు వినలేవు. ఈ స్టేజ్లో ఉన్నా నీ ఆత్మ మాట వినలేవు. నీ శరీరము కన్నా 1% నీ ఆత్మ తగ్గినా నువ్వు నీ ఆత్మ మాట వినలేవు. నీ శరీరము కన్నా నీ ఆత్మ ఎక్కువగా ఉన్నప్పుడే నీ ఆత్మ మాట నువ్వు వినగలవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తాగు 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 అని ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్పరు. ఇంకో బ్యాచ్ ఫామ్ అవుతాడా? ఇంకో బ్యాచ్ ఫామ్ అవుతుంది. ఏ బ్యాచ్? ఫస్ట్ రోజు సినిమాకి పోయావు, ఈ స్పిరిట్ని తెచ్చుకున్నావు. రెండో రోజు 2వ నెల వైన్ షాప్కి పోయావు, ఈ స్పిరిట్ తెచ్చుకున్నావు. 3వ రోజు ఇంకెక్కడికో పోతావు, చిన్న చిన్న పాపము చేసే కార్యక్రమాలకు వెళ్తావు, అక్కడ ఇంకో స్పిరిట్ నీ ఇంటికి వస్తుంది. అట్లా నీ ఇంట్లో ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయో ఒక్కసారి చూసుకో. జస్ట్ లుక్ అట్ యువర్ ఫ్యామిలీ, లుక్ అట్ ద స్పిరిచువల్ రలమా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఇది ఒక స్పిరిట్. ఏ స్పిరిట్? చిన్న లిల్లిపుట్ స్పిరిట్ ఇది. ఈ స్పిరిట్. నెక్స్ట్
ఈ స్పిరిట్, నెక్స్ట్ ఇంకో స్పిరిట్, అట్లా ఈ స్పిరిట్లన్నీ పెంచుకుంటూ పోతే ఆ సమాధుల తోటలో వాళ్ళ దగ్గర ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? వాళ్ళు 2000 కాదు 10,000 దెయ్యాలు ఉన్నాయి. అంటే ఒక మనిషిలో ఎన్ని దెయ్యాలు ఉండగలవు? 10,000 పక్కా ఉండగలవు. దేవుడేమో ఆత్మను పెంచుకోరా, బాగా ఎదిగించుకోరా అంటే, నువ్వేమో ఆ పెళ్లికి వెళ్ళి ఈ దయ్యాన్ని తెచ్చుకొని, ఈ సావుకి వెళ్ళి ఈ దయ్యాన్ని తెచ్చుకొని, ఇంకా ఎక్కడెక్కడికి పోతే ఒక్కొక్క గిఫ్ట్గా నీకేమిస్తారు తెలుసా? ఒక ఈవిల్ స్పిరిట్ని గిఫ్ట్గా ఇస్తారు అందరూ. సో మీకు తెలియట్లేదు. యు బ్రింగ్ డీమన్స్ టు యువర్ హౌసెస్. వేర్ ఎవర్ యు గో యు బ్రింగ్ డీమన్స్. నువ్వు ఏ ఇంటికి వెళ్తావో, ఏ కుటుంబానికి వెళ్తావో, ఏ ప్రాంతానికి వెళ్తావో, యు బ్రింగ్ డీమన్స్. రాసిస్తా నేను బాండ్ పేపర్ మీద. ఈవెన్ మీ, నేను ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, డీమన్ విల్ కమ్ బిహైండ్ యూ. నేను ఊరికి పోయి వచ్చిన కాడి నుంచి ఇట్టే ఉన్నా. ఏమంటావు మరి? ఎవడు బొమ్మను నేను ఊరికి? అంతే కదా. అదే చూడు, ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? 3 మీటింగ్లు, 3 దెయ్యాలు వచ్చేసినాయి. ఇంకొక మీటింగ్కి వెళ్ళావా, ఎవరన్నా కలిసావా, వాళ్ళ ఉన్న దెయ్యం సగం నీకు ఇస్తాడు. డీమన్స్ విల్ షేర్ ద బాడీస్. మార్నింగ్ 10 o'clock వీడిలో ఉంటాడు, 11 o'clock ఈమెలో ఉంటాడు, 12 o'clock ఈమెలో ఉంటాడు. డీమన్ విల్ షేర్ ద బాడీస్. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక మన జీవితంలో పెట్టాడు తెలుసా? యూ నీడ్ టు గ్రో ఇన్సైడ్. ఆమెన్. యూ నీడ్ టు గ్రో ఇన్సైడ్. దావీదు అంతరంగంలో ఎదిగాడు. ఆమెన్. దావీదు సమూయేలు ఏమేమో సెలెక్ట్ చేస్తున్నాడు. ఎవరెవరినో దేవుడికి పిచ్చుకో, ఏంది వీడు ఏది పడితే సెలెక్ట్ చేస్తున్నాడు, చా ఆగరాను అన్నాడు. ఏంటయ్యా, కనీసం ఆగు, 10 minutes ఆగు, వాడు వచ్చేస్తాడు. 10 minutes ఆగన్నాడు. ఈ లోపల మురికి బట్టలు వేసుకొని, పేడ పూసుకొని, పెంట పూసుకొని పిచ్చోడ్లాగా వస్తున్నాడు ఒకడు దూరం నుంచి. వాడు దూరంగా ఉండగానే ప్రభు చెప్తున్నాడు, అదుగా వస్తున్నాడు, సెలెక్ట్ చేయి అతను అన్నాడు. వాడేంది ప్రభు అంటున్నాడు? నీ కళ్ళు మంచివే, దేవుడి కళ్ళు మంచివే. నీ కళ్ళు కరెక్ట్గా చెప్తావా, దేవుడి కళ్ళు కరెక్ట్గా చెప్తాయా? ఈరోజు మనకు దేవుడి కళ్ళు ఉండును గాక. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవుని నేత్రములు కలిగి ఉంటావో, రానున్నటువంటి చీకటిని, ఉత్పత్తిని, ఆ భయంకరమైనటువంటి శ్రమను గ్రహించగలవా. ఆమేన్. ఒకటి, లోపల ఏం కావాలా? లోపల ఎదగాలి. గ్రో ఇన్సైడ్, ఇంక్రీజ్ ఇన్సైడ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపల ఎండిపోయి ఉంటుందేమో. ఆమె ఒప్పుకుంది, నేను ఆ స్టేజ్లో ఉన్నానండి అని. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అసలు? మిగతా వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఏ స్టేజ్లో ఉన్నావు? నువ్వు ఎప్పుడైతే ఒక మాటను పదే పదే ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు కదా రోజుకి. ఇంకోటి, ఆత్మలో గంటలు పట్టదు, నిమిషాల్లో ఎదుగుతావు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆత్మకు హద్దులు లేవు, ఆత్మకు మితి లేదు. ఆమేన్. ఈ ఆత్మ ఎంతైనా ఎదగచ్చు. సో గ్రో ఇన్ దట్ స్టాండర్డ్స్. ఆమేన్. స్టేజెస్, స్పిరిచువల్ స్టాండర్డ్స్. నెవర్ ఫర్గెట్ దిస్. ఎంతమంది మర్చిపోతారు? స్టేజెస్ 1 2 3 4 5 6 7 8 9 ఇన్ఫినిటీ. చూడు, ఇక్కడ సంఖ్య అని రాశాడా? సంఖ్య రాయలా. ఇది మొదలుకొని మితిలేని వృద్ధియు క్షేమమును నీకు కలుగ చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా కదా. హల్లెలూయా. సో ఇది మీరు గ్రహించాలా. నేను ఏ స్టేజ్లో ఉన్నాను, ఏ స్టాండర్డ్స్లో ఉన్నాను నేనని మీరు గ్రహించగలిగితే మీరు ఖచ్చితంగా మీరు దీవించబడగలరు. ఆమేన్. ఒక వ్యక్తి ఒక క్లాస్ ఫెయిల్ అయినప్పుడు తన తోటి సహోదరుడు వేరే క్లాస్కి వెళ్ళిపోతే నామోష రాదా? నేను అంటాను, రోషంగా చదువు, కష్టపడు, పాస్ అవ్వు. దేవుని కృపను బట్టి నువ్వు జంప్ అయి మళ్ళీ తిరిగి నీ స్టాండర్డ్స్లో వెళ్ళిపోతావు. ఆమేన్. అలా మాకు ఏమీ రావండి, అందుకనే మాకు 5,000 జీతం అండి. నో, నీ ఆత్మకు మితి లేదు. ఆమేన్. నీ స్టాండర్డ్స్కి దేవుడు మితి లేకుండా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ ఆల్ అబౌట్ గ్రోయింగ్ ఇన్సైడ్. ఆమేన్. సింపుల్ చెప్తున్నాను. స్పిరిచువల్ హెల్తీ కాంపిటీషన్ ఉండాలా. గ్రో ఇన్ ద స్పిరిట్, గ్రో ఇన్సైడ్, నాట్ అవుట్ సైడ్. ఆమేన్.
అర్థమైందా? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. అలాగ అంత ఎత్తున్నాడు దేవుడు, మాకెందుకు ఎంత ఎత్తాడు దేవుడు? వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, మీరు చేస్తున్నారేమో చూడు. వాళ్ళకేమో దేవుడు అంత జీతం ఇస్తున్నాడు, నాకేం దేవుడు ఆమె గంట ప్రార్థన చేస్తుంది, కనీసం నేను 3 గంటలు ప్రార్థన చేయాలా అని పోటీ ఉండాలి ఇంట్లో. ఆమెన్. విన్నట్టే ఉంటారు, ఇంటికి వెళ్ళి చేసేవన్నీ చేస్తారు. ఎప్పుడు ఎదుగుతారు? ఈ సర్మన్ అయిపోయిన తర్వాత. ఆమెన్. హల్లెలూయా. గ్రో ఇన్సైడ్, ఇంక్రీజ్ ఇన్సైడ్. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు మీ జీవితంలో ఇది మొదలుకొని మితిలేని వృద్ధియు క్షేమము కలుగుతుంది. ఆమెన్. హల్లెలూయా. చూడండి, ఒకరికి 40 సంవత్సరాలు ఇంకా 10,000, ఒకరికి 30 సంవత్సరాలు 10,000, ఒకరికి 20 సంవత్సరాలు 10,000. వస్తున్నాయి లేవా? వై దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎదగాలి మనం. ఆమెన్. వాళ్ళకి ఎత్తున్నాడు దేవుడు, మాకు ఇట్లేదు, వాళ్ళకి చేస్తున్నాడు. నో 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 లోపల ఎదుగు. ఆమెన్. హల్లెలూయా. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. 2 Corinthians chapter 9 verse number 10. విత్తువానికి విత్తనమును, ఓకే, తినుటకు ఆహారమును దయచేవాడు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, వావ్, మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు. ఎలా పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. వావ్, మంచిగా ఉంది మాట. మీ ప్రతి విషయములో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారగునట్లు. వావ్, ఇంక్రీజ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆమెన్. ఆమెన్. ప్రేమలో ఎదగాలి, దీర్ఘశాంతములో ఎదగాలి, దయాళత్వములో ఎదగాలి, మంచితనములో ఎదగాలి, మంచి ఫలాల్లో మనం ఎదగాలి. ఆమెన్. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు, మీరు పూర్ణ ఔదార్యమగునట్లు మిమ్మల్ని నేను చేయబోతున్నాను, భాగ్యవంతులగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించేదను. ఆమెన్. దేవుడే మన నీతి ఫలాలని దేవుడు అభివృద్ధి చేస్తాడు. నీతి అనే విత్తనం ఎక్కడ వేసాడు? దేవుడు లోపల వేసాడు. ఆమెన్. మనం నీతి అనే విత్తనము మన లోపల ఉంది. ఆమెన్. హల్లెలూయా. సో ఆ నీతి అనే ఫలాన్ని దేవుడు అభివృద్ధి చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. ఆమెన్. గాడ్ విల్ ఇంక్రీజ్ యువర్ రైచస్ సీడ్. ఆమెన్. దేవుడు మీ నీతి అనే విత్తనమును దేవుడు ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తానని దేవుడు మాటిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో నెవర్ ఎప్పుడు ఎదగకుండా ఉండకండి, ఇంక్రీజ్ అవ్వకుండా ఉండకండి. ఇదే జీతం నెక్స్ట్ ఇయర్ ఉండాలా? నో, ఎదగాలి యేసు నామములో. Amen. So when you pray, when you grow inside, when you increase in inside, God will bless you outside. Amen. దావీదు అంతరంగములో ఎదిగినప్పుడు దేవుడు దావీదు యొక్క అంతరంగ జీవితాన్ని గణపరచలా, దేవుడు దావీదు యొక్క బాహ్య జీవితాన్ని గణపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. So when you grow inside, when you increase inside, your flesh will be honored. హల్లెలూయా. నువ్వు అంతరంగములో ఎదిగితే నీ శరీరము, నీ కుటుంబము, నీవు కనిపించే జీవితము ఘనపరచబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఎందుకు ఇంకా మనం ఘనత, ప్రభావాలు, ఈ విధమైనటువంటి మితిలేని సమృద్ధి, ఐశ్వర్యం మనకి ఎందుకు రావట్లేదంటే లోపల మనం ఏం కావాలా? ఇంక్రీజ్ అవ్వాలి. ఆమేన్. ఔదార్యము, అన్ని విషయాల్లో మనము ఔదార్యము కలిగి ఉన్నప్పుడే మనము బయట అన్ని ఒక్కోటి మనకు దేవుడిస్తూ ఉంటాడు. ఆమేన్. So every gift comes from the Holy Spirit. Every gift comes from Jesus. Every gift comes from Father. If it is not coming, that means ఇంకా ఎదగాలని అర్థం. ఆమేన్. ఆమేన్. ఎంతమందికి ఎదగడం అంటే ఇష్టం? ఎంతమందికి గ్రో అవ్వడం అంటే ఇష్టం? ఎంతమందికి ఇంక్రీజ్ అవ్వడం అంటే ఇష్టం? వావ్, యూ నీడ్ టు డూ దాట్. మీరు ఇంక్రీజ్ అవ్వాలి ప్రతిరోజు. ఇంక్రీజ్ అవ్వకపోతే మనలో ఆ హార్వెస్ట్ గ్రోత్ కనిపించదు. ఆమేన్. సో ఈ రోజు నుంచి దేవుడు మనల్ని ఇంక్రీజ్ చేసి మనల్ని బలపరచును గాక. లెట్స్ గో టు లూక్ 2:52. లూకా సువార్త 2:52. యేసు ఎవరు? యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని
దయనందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. Oh my God, look at that scripture in English. And Jesus increased in wisdom. Jesus increased in wisdom and stature and in favor with God and man. Amen. దేవుడు కూడా యేసు ప్రభుకి ఫేవర్ చేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు దేంట్లో ఇంక్రీజ్ అవుతున్నాడు? జ్ఞానములో, చెప్పాలి, వయసులో కూడా ఎదుగుతున్నాడు. ఎవరన్నా వయసు ఆగిపోద్దా? ఎవరి వయసు అయినా ఆగిపోద్దా? భూమి మీద ఆగుతుంది చచ్చిపోయినోడిది. ఎవరు వయసు అయినా ఆగుతుందా అంటే ఎవరిది? ఈ భూమి మీద ఎవరైతే చచ్చిపోతారో వాళ్ళ జీవితంలో వాళ్ళ వయసు ఆగిపోయిందని అర్థం. మన జీవితంలో ఆశీర్వాదం ఆగిపోయిందంటే మనం చచ్చిపోయామా? జాగ్రత్త జాగ్రత్త, టెస్ట్ యువర్ సెల్ఫ్. మన జీవితంలో ఆరోగ్యం ఆగిపోయిందంటే మనం చచ్చిపోయామా? మన జీవితంలో ఎదుగుదల దేవుడి దగ్గర నుంచి ఏం రావట్లేదంటే మనం చచ్చిపోయామా? ఒకసారి టెస్ట్ చేసుకోండి. నాక్ యువర్ సెల్ఫ్, నాక్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి మళ్ళీ చదువుమా. జీసస్ and Jesus increased in wisdom. దేంట్లో ఎదిగాడు? విజ్డమ్, జ్ఞానములో యేసయ్య ఎదిగాడు. ఆమేన్. హి ఇంక్రీజ్డ్ హిమ్సెల్ఫ్. ఆయన జ్ఞానములో ఎదుగుతూ వచ్చాడు ఆయన. ఆమేన్. యా. And in stature and in favor with God and in favor with God and man. పరలోకములో దేవుని ఫేవర్ కావాలి. పరలోకం నుంచి వచ్చేటప్పుడు ఆశీర్వాదాలు, దేవుని ఫేవర్ అక్కడ కావాలి. ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు రావాలంటే మానవుడు ఫేవర్ మనకు ఉండాలి. ఆమేన్, ఆమేన్. యేసయ్య దేంట్లో ఎదిగాడు? మనుష్యుల దయందు, జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుష్యుల దయందును, ఇన్ని విషయాల్లో మనం ఎదుగును గాక. ఆమేన్. అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఆమేన్. యూ నీడ్ టు గ్రో ఇన్సైడ్. యూ నీడ్ టు గ్రో ఇన్సైడ్. ఎన్నెన్ని విషయాల్లో మీరు లోపల ఎదుగుతారో ఇప్పటి నుంచి మీరు పెట్టుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆఖరికి రెవల్యూషన్ అపవాదికి కూడా తెలిసిపోయింది. వీడిలో విత్తనం వేస్తే ఖచ్చితంగా బాగా ఎదుగుతుంది కదా. దయచేసి వాడి గురుగులు మాత్రం మీ జీవితాల్లో వేసుకోకండి. దేవుడిచ్చినటువంటి విలువైన విత్తనాలని మీరు లోపల వేసుకొని అది గొప్ప వృక్షముగా మీరు ఎదిగించగలిగితే దేవుని దయందు, మనుషుల దయందు నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్, ఆమేన్. When you increase your spirit, God's favor will come upon your life. Amen. Man's, human's favor will come upon your life. ఎందుకు అందరు నన్నే తిడతారు మరి తిట్టరా అంటే ఏమి లేదు నీ మీద. మ్యాన్స్, హ్యూమన్స్ ఫేవర్ లేదు. దేవుడు ఎందుకు నిన్ను పొగట్లేదంటే దేవుని దయ నీ మీద లేదు అనే కాన్సెప్ట్ కాకుండా ఉంటది, ఉండబోతుంది. ఆమెన్. దేవుని దయ నా మీద. సో ఈ లేదు ఉండదు అవన్నీ మాట్లాడకండి ఇంకా. ఆమెన్. ఉంటది, ఉండబోతుంది. ఆమెన్. దేవుని దయ నా మీద ఉండబోతుంది. మనుషుల దయ నా మీద ఉండబోతుంది. ఆమేన్. ఒకవేళ దేవుని దయ నీ మీద ఉంది, మనుషుల దయ నీ మీద లేదనుకో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీ దగ్గరికి రావు. నువ్వు ఒక వ్యక్తితో గొడవ పడితే ఆ వ్యక్తి దగ్గర నుంచి నీకు గిఫ్ట్ రాదు. నువ్వు ఒక వ్యక్తిని ద్వేషిస్తుంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి నీకేం రాదు? సహాయమో రాదు. నువ్వు ఒక వ్యక్తితో గొడవ పడినా, నువ్వు ఒక వ్యక్తితో పోట్లాడినా ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఆమేన్. ఈ భూమి మీద ఏం తెలుసా దేవుడు చేసింది గొప్ప కార్యము? ఒకరినొకరము ఆశీర్వదించుకోవాలి. ఆమేన్, ఆమేన్. మనుషుల దయ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రతి బ్లెస్సింగ్స్ మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.